ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించిన జూన్ 2026 పెన్షన్ పేస్లిప్లు అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. ఈసారి పేస్లిప్లలో డిఆర్ అరియర్స్, అదనపు పెన్షన్, ఆదాయ పన్ను మినహాయింపులు, కమ్యూటేషన్ వంటి అనేక కీలక వివరాలు నమోదయ్యాయి. అందువల్ల ప్రతి పెన్షనర్ తన పేస్లిప్ను జాగ్రత్తగా పరిశీలించడం అవసరమని ఉద్యోగ పెన్షనర్ సంఘాలు సూచిస్తున్నాయి. సిఎఫ్ఎంఎస్లో పేస్లిప్లు విడుదల. జూన్ 2026 నెలకు సంబంధించిన పెన్షన్ పేస్లిప్లు సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అందుబాటులోకి వచ్చాయి. పెన్షనర్లు తమ సిఎఫ్ఎంఎస్ ఐడి ద్వారా లాగిన్ అయి తాజా పేస్లిప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈసారి సాధారణ పెన్షన్ వివరాలతో పాటు పలు సాంకేతిక మార్పులు కూడా కనిపిస్తున్నాయి. డిఆర్ అరియర్స్ బిల్లుపై తాజా సమాచారం. చాలా కాలంగా ఎదురుచూస్తున్న డిఆర్ఎస్ రిలీఫ్ అరియర్స్కు సంబంధించిన బిల్లులు అనేక మంది పెన్షనర్ల ఖాతాల్లో ఇప్పుడు సిస్టంలో రూపొందించబడ్డాయి. గతంలో చెల్లింపులు అందని పెన్షనర్లలో చాలా మందికి ఈసారి బిల్లులు జనరేట్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ బిల్లులు సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయాల్లో ఆమోద ప్రక్రియ పూర్తి చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నట్లు తెలుస్తుంది. నిధులు విడుదలైన వెంటనే సంబంధిత మొత్తాలు బ్యాంకు ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉందని ట్రెజరీ వర్గాలు చెబుతున్నాయి. పేస్లిప్లో ముందుగా పరిశీలించాల్సిన అంశాలు. పెన్షనర్లు తమ పేస్లిప్లో ఈ వివరాలను తప్పనిసరిగా సరిచూసుకోవాలి. పేరు, జీవిత భాగస్వామి పేరు, పుట్టిన తేదీ, టీపీఓ వివరాలు, బేసిక్ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్ వివరాలు వర్తిస్తే ఈ వివరాల్లో చిన్న పొరపాటు ఉన్న భవిష్యత్తులో పెన్షన్ చెల్లింపులపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. 70 ఏళ్లు దాటిన వారికి అదనపు పెన్షన్ సరిగా జమ అయిందా? 70 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పెన్షనర్లు ఒరిజినల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ సరిగా జత అయిందో లేదో ప్రత్యేకంగా పరిశీలించాలి. వయసు ఆధారంగా అదనపు పెన్షన్ శాతం ఇలా ఉంటుంది: 70 నుంచి 75 సంవత్సరాలు 7%, 75 నుంచి 80 సంవత్సరాలు 12%, 80 నుంచి 85 సంవత్సరాలు 20%, 85 నుంచి 90 సంవత్సరాలు 25%, 90 నుంచి 90 సంవత్సరాలు 30%, 95 నుంచి 100 సంవత్సరాలు 35%, 100 సంవత్సరాలు దాటితే 50%. అర్హత ఉన్నప్పటికీ అదనపు మొత్తం జత కాలేదని గుర్తిస్తే వెంటనే ట్రెజరీ అధికారులకు సమాచారం ఇవ్వాలి. డిఆర్ శాతం సరిగ్గా లెక్కించబడిందా? ప్రస్తుత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు వర్తించే డిఆర్ శాతం, అలాగే యూజీసీ పెన్షన్లకు వర్తించే డిఆర్ వివరాలు పేస్లిప్లలో స్పష్టంగా చూపించబడుతున్నాయి. గతంలో వివిధ తేదీల నుంచి అమల్లోకి వచ్చిన డిఆర్ పెంపులు కూడా సరైన విధంగా ప్రతిబింబించాయో లేదో పరిశీలించడం మంచిది. ఆదాయ పన్ను కమ్యూటేషన్ వివరాలు. ఈ ఆర్థిక సంవత్సరంలో మీ పెన్షన్ నుంచి ఎంత ఆదాయ పన్ను మినహాయిస్తున్నారో కూడా పేస్లిప్లో కనిపిస్తుంది. అలాగే కమ్యూటేషన్ ఎప్పుడు పూర్తవుతుంది, పూర్తి పెన్షన్ ఎప్పటి నుంచి పునరుద్ధరించబడుతుంది అనే వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈహెచ్ఎస్ చందా పరిశీలించండి. భార్యాభర్తలు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులుగా రిటైర్ అయ్యి వేరువేరుగా పెన్షన్ పొందుతున్నట్లయితే ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ ఒకరికి మాత్రమే మినహాయించాలి. ఇద్దరి పెన్షన్ల నుంచి చందా కట్ అవుతున్నట్లయితే సంబంధిత ట్రెజరీ కార్యాలయాన్ని వెంటనే సంప్రదించడం అవసరం. ఏదైనా తప్పు ఉంటే ఏమి చేయాలి? పేస్లిప్లో వ్యక్తిగత వివరాలు, బేసిక్ పెన్షన్, డిఆర్, ఏక్యూపీ, కమ్యూటేషన్ లేదా ఈహెచ్ఎస్ వంటి అంశాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే సంబంధిత ఎస్టీఓ లేదా ఏటీఓ కార్యాలయానికి లిఖితపూర్వకంగా దరఖాస్తు సమర్పించి సవరణ చేయించుకోవాలి. ఆలస్యం చేస్తే భవిష్యత్తులో పెన్షన్ చెల్లింపులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పెన్షనర్ల ప్రధాన అభ్యర్థనలు. పెన్షనర్ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న కొన్ని ముఖ్యమైన డిమాండ్లు ఇవి: పెండింగ్ బకాయిల వివరాలను పేస్లిప్లో చూపించాలి. బిల్ నంబర్లు, ట్యాన్ వివరాలు కూడా చేర్చాలి. సిఎఫ్ఎంఎస్లో బెనిఫిషరీ అకౌంట్ స్టేట్మెంట్ సేవను తిరిగి అందుబాటులోకి తేవాలి. ట్రెజరీ వెబ్సైట్ నుంచి ఫామ్ 16 డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించాలి. మొబైల్ నెట్వర్క్ మార్చుకున్న పెన్షనర్లకు ఓటీపీ సమస్యను పరిష్కరించాలి. జూన్ 2026 పేస్లిప్లో నమోదైన ప్రతి వివరాన్ని పెన్షనర్లు జాగ్రత్తగా పరిశీలించడం ఎంతో అవసరం. ముఖ్యంగా డిఆర్ అరియర్స్, అదనపు పెన్షన్, వ్యక్తిగత వివరాలు, పన్ను మినహాయింపులు, ఈహెచ్ఎస్ చందా వంటి అంశాలను నిర్ధారించుకోవడం ద్వారా భవిష్యత్తులో తలెత్తే సమస్యలను నివారించవచ్చు. ఏవైనా లోపాలు గుర్తించిన వెంటనే సంబంధిత ట్రెజరీ అధికారులను సంప్రదించి సవరణలు చేయించుకోవడం ఉత్తమం.